ఎవడేని మనుష్య కుమారునకు వ్యతిరేకముగా మాట్లాడినా క్షమింపబడును, కాని పవిత్రాత్మకు ప్రతికూలముగా పలికిన వానికి ఈ జీవితమందైనను రాబో జీవితమందైనను మన్నింపు లేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ యేసు ప్రభుల వారి పరిశుద్ధాత్మని పొందుకున్న తర్వాత అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు, ఇదిగో ఇతను బెల్జబూలు అనే సాతాను ద్వారా సాతాను ఆత్మని వెలగొడుతూ ఉన్నాడు అని వారు దూషిస్తూ ఉన్నారు. ఎవరిని అంటే దేవుడు చేస్తున్న కార్యములు, అంటే పరిశుద్ధాత్మ దేవుని దూషిస్తూ ఉన్నారు. ఇది మనకు అర్థం కావాలంటే ఆది కాండములో దేవుడు ఒక్క మాట చెప్పగానే వెలుగు పుట్టింది. ఆ వెలుగుని చేసింది ఎవరు అంటే దేవుడి యొక్క ఆత్మ. అదే విధంగా సర్వోన్నతుని శక్తి ఆవరించిన అమ్మ మరియ తల్లి పరిశుద్ధాత్మ ప్రేరేపితురాలైన ఎలిజబెత్తమ్మ పలికిన మాట, నీవు ప్రభువు తల్లివి అని. ఈ మాటను విశ్వసించని వారు కూడా ఇదిగో పరిశుద్ధాత్మ దేవుణ్ణి బాధ పెడుతూ ఉన్నట్లే, దూషిస్తూ